సరే, ఇప్పుడు కొంచెం కొంచెం ప్రాణాయామం చేద్దాం. ఇప్పుడు నాడి శుద్ధి చేసినాం కదా, నాడి శుద్ధి చేసాను. ఇప్పుడు ప్రాణాయామం ఒక 2 సార్లు చేద్దాం. సరేనా? ఎడమూకు గుండా ఒక వేలు అంటే 4 అడుగులు లెక్కించేంత కాలం గాలి పీల్చుకోండి చిన్నగా. ఎడమూకు కూడా ఉడుకు పూసి 4 వేల కాలం లెక్కించే కాలం నిలబడాలి. ఉడుకు గుండా 2 వేలు లెక్కించే కాలం విడిచిపెట్టాలి. మళ్ళీ కుడుముకు గుండా 1 వేలు లెక్కించే కాలం పీల్చుకోవాలి. కుడుముకు మూసేసి 4 వేలు లెక్కించే కాలం నిలపాలి. గుండా 2 వేలు లెక్కించే కాలం విడిచిపెట్టాలి. ఇది ఒకసారి చేసి కొంచెం గ్యాప్, వెంటనే చేస్తే తట్టుకోలేదు. ఒకసారి చేసి కొంచెం కొంచెం ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కూర్చొని మళ్ళా ఒకసారి అట్లా 3 ప్రాణాయామములు ఉదయము, 3 ప్రాణాయామములు సాయంత్రం. భోజనము లేకుండా చేయాలి. కడుపులో ఏమీ లేకుండా ఉన్నప్పుడు చేయాలి. కడుపులో ఏమన్నా ఉన్నప్పుడు చేయకూడదు. కడుపులో ఏమన్నా ఉన్నప్పుడు చేసేదానికి కుదరదు. చేస్తే పట్టణం పూస్తుంది. కాబట్టి ఎంటీ స్టమక్లో చేయాలి. అర్థమవుతుందిగా? ఇప్పుడు ఇంకొకసారి చేసి కాదు, ఇప్పుడు ఇక్కడ అట్లా చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏమంటే ఒక గ్రాడ్యువల్గా చేస్తున్నాం. ఈ గ్రాడ్యువల్గా నిలిపినప్పుడు ఏమవుతుందంటే మీకు 5వ అధ్యాయంలో చివరిలో వచ్చిందంటే మనకు స్పర్శాన్ కృత్వాన్ బహిర్బాహ్యాన్ చక్షుషైవాంతరే విభోః మళ్ళా ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ అనుందా? ఆ ప్రాణాపానములు సమానముగా నిలుపుట అనేది ఇక్కడ మెయింటైన్ చేయాలి. అంటే ప్రాణాపానం, ప్రాణం అంటే తీసుకునేది మనం అనుకుంటాం, కాదు, విడిచిపెట్టేది ప్రాణం. అపానం అంటే తీసుకునేది అపానం. మామూలుగా ప్రాణం తీసుకునేది ప్రాణం అని అనుకుంటాం, కాదు, విడిచిపెట్టేది ప్రాణం, తీసుకునేది అపానం. ఇవి 2 సమానముగా ఉండాలి. ఈ 2 సమానము, దాన్ని మెయింటైన్ చేయాలి. యోగ మార్గంలో ఏంటంటే కుంభకం చేస్తారు. కుంభకం పైన దృష్టి, హఠయోగం. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఈ ప్రాణాపానం సమకృత్వ చేస్తే నీ మనస్సు అనేటువంటిది నీకు కంట్రోలింగ్ వస్తుంది. మనస్సును ఎలా నిలపాలనేది భగవంతుడు చెప్పాడు. భగవంతుడు చెప్పింది ప్రమాణం, వేరే వాళ్ళు చెప్పింది ప్రమాణం. భగవంతుడు చెప్పింది ప్రమాణం. కాబట్టి దీంట్లో మనం
1 4 2. నీకు ఇంకా చేయాలని అనుకున్నావు 2 8 4 2 8. నువ్వు అప్పుడు కుంభకం అంటున్నావు కదా 8 2 2 తీసుకో 8 2 మళ్ళా 4 విడిచిపెట్టు. ఇప్పుడు మళ్ళీ 2 తీసుకో 8 2 మళ్ళా 4 విడిచిపెట్టు. అర్థమవుతుందా? అప్పుడు నీకు కుంభకం నువ్వు కుంభకం ఎక్కువ చేయాలనుకుంటే ఇది కూడా పెంచాలి. అట్లా చేస్తే చేయొచ్చు. అర్థమైనా? అట్లా చేయాలి. మనం ప్రాథమిక స్థాయిలో చెప్పుకుంటున్నాం, నార్మల్ స్థాయిలో. ఎందుకంటే వయసు కూడా ఉంది, ఊపిరితిత్తులు కూడా పట్టుకోవాలిగా, గాలి పట్టుకోవాలనుకుంటే కొంచెం ఉండాలిగా. అందుకని ఇక్కడ దాన్ని తీసుకోవడం విడిచిపెట్టి తక్కువ స్థాయి, ప్రారంభ స్థాయి 4 కౌంట్ చేయాలి. ఎక్కువ చేస్తే ఎక్కువ అంటే దినానికి 3 మాటలు 4 మాటలు అవసరంలే, అట్లా చేయకూడదు, అంత అక్కర్లే. అది హిమాలయ పర్వతాల్లో ఉండేవాళ్ళు, ఆ అడవుల్లో ఉండదే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళది యోగ మార్గం, హఠ మార్గం. అది మనకు అది వద్దు. మనం జ్ఞాన మార్గం గురించి నేను చెప్తాను. హఠ మార్గానికి ఈ జ్ఞాన మార్గానికి తేడాలు ఏంటి, భక్తి, ఉపాసన, ఈ తప చేసుకుంటూ ఉండిపోవాలా, వీటన్నిటికీ కూడా తేడాలు నిదానంగా చెప్తూ వస్తూ ఉంటాం. కాబట్టి మనం జ్ఞాన మార్గంలో పోవాలి. వీటన్నింటినీ శంకరాచార్య స్వామి వారు ఆల్రెడీ అన్నింటినీ చెప్పుకున్నారు. మనం అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. సరేనా? కాబట్టి అవంతా అక్కర్లా. వయసు అయిపోతే ఊపిరితిత్తులు వీక్ అయిపోతుంది. వీక్ అవుతాయి. వీక్ అయింది. ఆ వీక్ అయిన దాన్ని ఈ ప్రాణాయామం చేస్తూ వస్తే మళ్ళా లెవెల్ వస్తుంది, కొంచెం కుదురుకుంటుంది. గాలి నిన్న మనం పవతామస్మి దశమాధ్యాయం విచరణ చేసుకున్నాం. పవతామస్మి 31వ శ్లోకం. పవతామస్మి రామశస్త్రభృతామహం జశానా మకరశ్చాస్మి శ్రోతసామస్మి అని ఉందిగా. దాంట్లో పవతామస్మి. పవన అనేది వాయువు మన శరీరం నిలబెడుతుంది. ఆ ఊపిరితిత్తులు కూడా ఈ ప్రాణాయామం వలన దృఢమవుతుంది. స్వామీజీ అమెరికాలో వెళ్ళారట, జలుబు ఏదో వచ్చిందంట. స్వామీజీ జలుబు వచ్చి, అంటే క్లైమేట్ చేంజ్ అవుతుందిగా, అందువల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకని వెళ్ళారు డాక్టర్ గారి దగ్గరికి. వెళ్తే డాక్టర్ గారు వచ్చి, స్వామీజీ మీరు ప్రాణాయామం చేస్తారా అని అడిగారు. అవునండి. ఏమి లంగ్స్ అండి మీ లంగ్స్? మరి అన్నింటి డాక్టర్ అన్నింటి మీ లంగ్స్ ఏమనే మాత్రం కొద్దిగా కూడా ఇబ్బంది లేదు, అంత ఫ్రీగా ఉన్నాయండి అని వారు అన్నారంట. ఎవరు? అమెరికాలో ఉండే డాక్టర్ ఉన్నారంట. అంటే ఈ కోల్డ్ వచ్చినా కూడా అది పైన ఎఫెక్ట్ ఉంది, కానీ మీకు ఏమైనా క్లైమేట్ ఎఫెక్ట్ చేంజింగ్ వచ్చింది, చాలా బాగున్నాయి అసలు మీ లంగ్స్ అని అన్నారట. అది స్వామీజీనే చెప్పారు క్లాస్లో. చూడండి, కాబట్టి లంగ్స్ అనేటువంటివి మనం చేసేదాన్ని కుదురుతుంది. సరే, ఒకసారి ప్రాణాయామం చేసి నిలుపుతాం.
ఇప్పుడు ఓంకారాన్ని 18 సార్లు చెప్పుతాం. 18 సార్లు చెప్పి ఈరోజు రాసిపోతుంది. నెమ్మదిగా చెప్పాలి ఓంకారాన్ని. అది ఓంకారాన్ని అని అనుకోండి, రజోగుణం పెరుగుతుంది. స్మూత్గా చెప్పామనుకోండి, సత్వగుణం పెరుగుతుంది. అంటే మనం ఓంకారాన్ని చెప్పే విధానాన్ని బట్టే మన యొక్క మనస్సు కూడా ఆ భావానికి వస్తుంది. స్మూత్గా చెప్తాం, స్మూత్గా చెప్పామనుకోండి, అది సత్వగుణం. కాబట్టి సత్వగుణం మనకు పెరగాలి అనేటువంటి భావంతో ఓంకారంలో స్మూత్
బట్